ఆదిశంకరులు భవానీ అష్టకం. ఆది గురువు శంకరాచార్యులు ఒకసారి శక్తితత్వాన్ని ఖండించడానికి కాశ్మీర్ వెళ్ళారు. కానీ కాశ్మీర్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. బాగా నీరసించి ఉన్నారు. అతని శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. అతను ఓ చెట్టు నీడను పడుకొని ఉండగా అక్కడి నుండి పక్కనే ఒక గుహ నుండి ఓ గోపాలకుడు తలపై పెరుగుకుండా మోసుకుంటూ బయటకు వచ్చాడు. శంకరాచార్యుల వారికి బాగా దాహంగా కూడా ఉంది. గోపాలుడు దూరం నుండి పెరుగు తెచ్చుకోవడానికి ఇక్కడికి రండి అని కేక వేశాడు. శంకరాచార్యులు మెల్లగా, నాకు ఇసుమంత దూరం రావడానికి కూడా శక్తి లేదు, నేను మీ దగ్గరికి ఎలా రాగలను, రాలేకపోతున్నాను అన్నాడు. అందుకు గోపాలుడు నవ్వుతూ, శక్తి లేకుండా ఎవరూ ఒక్క అడుగు కూడా వేయలేరు, అందున మీరు శక్తి అధికారాన్ని తిరస్కరించడానికి బయలుదేరారా అన్నాడు. ఇది విన్న శంకరాచార్యుల కళ్ళు తెరుచుకున్నాయి. ఆ దేవత స్వయంగా ఈ చిన్ని గోపాలుని రూపంలో వచ్చిందని అర్థమైంది. అతని మనసులో శివుడికి శక్తికి మధ్య ఉన్న అనుమానపు తెరలు తొలగిపోయి, శివుడు స్థిరశక్తి మరియు భవాని అతనిలోని చైతన్య శక్తి రెండూ ఒకదానికొకటి రూపాలు భిన్నంగా లేవని అమ్మ వద్ద శరణాగతి చెందాడు. ఆ స్థితిలో శక్తిని స్మరిస్తూ మరియు అతని నోటి నుండి వచ్చిన పదాలు గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవాని. ఈ శరణాగతి శ్లోకం భవానీ అష్టకంగా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా అద్భుతమైనది. ఒకటి పాలు, మరొకటి దాని తెల్లదనం, ఒకటి సూర్యుడు, మరొకటి దాని కిరణాలు, ఒకటి చంద్రుడు, మరొకటి దాని కాంతి, ఒకటి పువ్వు, మరొకటి దాని సువాసన. శంకరాచార్యుల కళ్ళ నుండి ఆ జ్ఞానపు చివరి తెరను తొలగించినది భగవతి. భవానీ అష్టకం ఓసారి స్మరిద్దాం.